హాయ్ హాయ్ సిస్టర్ హాయ్. అందరికీ వందనాలు. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఎలా ఉన్నారు హీరో? బాగున్నాను. మౌని సిస్టర్ వచ్చారా? సాహితీ సిస్టర్ ఇంకా వచ్చారా? వందనాలు, అందరికీ వందనాలు. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ లైవ్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫాస్ట్గా. ఈరోజు కొంచెం లేట్ అయిందా, 4 minutes. వందనాలు బ్రో, స్మైలీ. వందనాలు, అందరికీ వందనాలు. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఓకేనా? ఈ లైవ్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారనుకుంటా. ఓకే ఓకే, 5 minutes వెయిట్ చేయాలా? ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. హౌ ఆర్ యూ? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? తిన్నారా అందరూ? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వందనాలు, అందరికీ వందనాలు. ఓకేనా? నిన్న ఆదికాండం ఎలా ఉంది? పర్లేదా? నచ్చిందా ఎవరికైనా నిన్న చెప్పిన క్లాస్? వెయిట్ ఓకే. తిన్నావా? లేదండి, ఇంకా తినలేదు, తినాలి. జస్ట్ ఇప్పుడే వర్క్ నుండి వచ్చాను. తిన్నారే మీరు? లేదండి, ఇంకా తినలేదు. గుడ్ గుడ్. తినే లైవ్కి వచ్చారా? గుడ్. ఇంకా మన వాళ్ళకి షేర్ చేయండి, క్లాస్ మిస్ అవుతారేమో. బాగుంది ఆదికాండం. థ్యాంక్ యూ. ఏమైనా మిస్ అయితే మళ్ళీ మార్నింగ్ వీడియో షేర్ చేస్తున్నాను, దాంట్లో చూసుకోండి, సరి చేసుకోండి. ఓకేనా? సాంగ్ ఏ సిస్టర్ పాడతారా? సాంగ్ ఎవరైనా? హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. హాయ్. నోట్బుక్ రెడీగా ఉంచుకోండి, పెన్ను కూడా. స్వప్న తిన్నారా? తిన్నాను. బ్రదర్ చెప్పనా క్లాస్? ఇంకెవరు ఉన్నారు వచ్చేవాళ్ళు? మరణాత్ నా బ్రో, వందనాలు. హాయ్. వందనాలు. ఈరోజు నిర్గమాకాండం గురించి చెప్తాను. నిర్గమాకాండం కంప్లీట్ చేద్దాం ఈరోజు. ఓకేనా? రెడీగా ఉన్నారా? వెయిట్ చేయాలా? కొంచెం రిప్లై ఇవ్వండి ఫాస్ట్గా. సిస్టర్ మౌని గారు, సాహితీ గారు ఉన్నారా? సిద్ధు తమ్ముడు, సిద్ధు ఉన్నావా? చెప్పండి. ఓకే. ఎస్ బ్రో, రెడీ. ఓకే అందరూ రెడీగా ఉండండి. చెప్తాను. బ్రదర్ ఎవరు ఆగమన్నాడు, ఒక 5 minutes, అందుకే వెయిట్ చేస్తున్నా. చెప్పన్నా 2 minutes. కొంచెం జల్దీ రండి. ఓకేనా? జల్దీ ఫాస్ట్గా రావాలి. మోషే హాయ్. టూ మినిట్స్. ఓకే వెయిట్ చేస్తాను, రండి. 8:45కి 8:40కి అలా స్టార్ట్ చేద్దాం. సాంగ్ పాడతారా సిస్టర్ ఎవరైనా? బ్రదర్స్ నిన్న పాడతా అన్నారు నిన్న. హాయ్ బ్రో. హాయ్ వెంకటేష్. హాయ్.
అందరికీ వందనాలు. లైవ్కి వచ్చిన అందరికీ వందనాలు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దు, ఓకేనా? అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రెడీనా? చెప్పొచ్చా క్లాస్? మళ్ళీ వెయిట్ చేయాలా? నేను 8:30 కన్నా కాబట్టి ఖచ్చితంగా నేను 8:30కి వస్తాను. ఒకవేళ 5 minutes అటు ఇటు కావచ్చు. హలో హలో, అందరికీ వందనాలు. హాయ్ హాయ్. ఎస్ అన్నయ్య. రెడీనా సిస్టర్? ఇంకో ఇద్దరు 2 minutes అని పెట్టారు. వాళ్ళు కొంచెం రిప్లై ఇస్తే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. ప్రైజ్ రావడం అన్నయ్య. వందనాలు, అందరికీ వందనాలు. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. రెడీ? ఓకే. ఇంకో బ్రదర్ రెడీనా? స్టార్ట్ చేయొచ్చా క్లాస్? ఇంకో బ్రదర్ ఎవరో ఆగమన్నారు. ఈరోజు తొందరగానే అయిపోద్ది క్లాస్. నిర్గమాకాండమే కదా. సో నిన్న చెప్పిన టైం పీరియడ్ ఒకసారి గుర్తు చేస్తాను. సృష్టి ప్రారంభం నుండి యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు. యేసుక్రీస్తు నుంచి సృష్టి ప్రారంభం వరకు 4000 సంవత్సరాలు. బీసీ, క్రీస్తు పూర్వము. ఓకేనా? ఈ టైం పీరియడ్ ఎలా ఉంటుందంటే, మనం యేసుక్రీస్తుని కేంద్ర బిందువుగా చేసుకొని టైం లెక్కిస్తాం. కానీ బీసీ, క్రీస్తు పూర్వాన్ని మనం లెక్కించాలంటే యేసుక్రీస్తు నుంచి నెంబర్స్ అనేవి వెనక్కి వెళ్తాయి, ముందుకు రావు, వెనక్కి వెళ్తాయి. సో సృష్టి ప్రారంభం నుంచి యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో 2000 సంవత్సరాలకి అబ్రహాం గారు వచ్చారు. అబ్రహాం గారు వచ్చిన తర్వాత 500 సంవత్సరాలకి, అంటే 1500 సంవత్సరాలకి మోషే గారు వచ్చారు. సృష్టి ప్రారంభం నుండి మోషే వరకు 2500 సంవత్సరాలు. బీసీ, క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాలు. ఈ 2500 సంవత్సరాలు కేవలం ఆదికాండం అనే ఒక పుస్తకం ఒకటే ఉంది. కేవలం ఆదికాండం అనే ఒక పుస్తకం ఉంది. ఈ 2500 సంవత్సరాలు మోషే దగ్గర నుంచి యేసుక్రీస్తు రాకమునుపు, అనగా డార్క్ పీరియడ్, సైలెంట్ పీరియడ్, మౌన కాలము 400 సంవత్సరాలు. మలాకి గ్రంథం తర్వాత మత్తయి సువార్తకు ముందు ఉండే వైట్ పేపర్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 400 సంవత్సరాలు. మోషే దగ్గర నుంచి సైలెంట్ పీరియడ్ వరకు రమారమి సుమారుగా 1100 సంవత్సరాలు. ఈ 1100 సంవత్సరాలు దేవుడు మోషే ద్వారా 38 పుస్తకాలు రాపించాడు. 2500 సంవత్సరాలు కేవలం ఆదికాండం ఒకటే ఉంది. కానీ 1100 సంవత్సరాలు 38 పుస్తకాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు ఇన్ని పుస్తకాలు రాపించాడు మోషేతో అంటే, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. దేవుడు చెప్పాలనుకున్న విషయాలు కూడా అనేకమైనవి ఉన్నాయి. సో ఆ డెప్త్ సబ్జెక్ట్ అనేది ఎక్కడుందంటే ఈ 38 పుస్తకాల్లోనే ఉంది. ఇశ్రాయేలు చరిత్ర చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఇశ్రాయేలు చరిత్ర తెలిస్తేనే న్యూ టెస్టిమెంట్ అర్థమవుతుంది. ఈ చరిత్ర తెలవకపోతే న్యూ టెస్టిమెంట్ అర్థం కాదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడున్నాం? నిర్గమాకాండం దగ్గర ఉన్నాం. ఇప్పుడు నిర్గమాకాండం దగ్గర నుంచి మలాకి గ్రంథం వరకు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అంటే చాలా ఉన్నాయి. క్లియర్? క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? ఓకే 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 సరే, క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. హెడ్లైన్ పెట్టుకోండి. నిర్గమాకాండము. హెడ్లైన్ నిర్గమాకాండము పెట్టుకోండి. నిర్గమాకాండము. నిర్గమాకాండము అనగా అర్థము, దాని అర్థం చెప్తున్నాను. దాటిపోవుట,
నిర్గమాకాండము దాని అర్థము దాటిపోవుట. వివరిస్తాను వినండి. ఎక్కడి నుంచి దాటిపోయారు అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తుల బానిసత్వం ఉన్నారు. ఇశ్రాయేలీలు వీళ్ళు కానాను ప్రవేశించాలి అంటే ఎర్ర సముద్రాన్ని దాటిపోవాలి. వాళ్ళు రక్షించబడాలి. వీళ్ళు ఎక్కడ రక్షించబడ్డారు అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత వీళ్ళు రక్షించబడ్డారు. వీళ్ళు ఎర్ర సముద్రం దాటకపోతే ఫరో రాజు మళ్ళీ వీళ్ళని వాళ్ళ రాజ్యానికి తీసుకువెళ్తాడు. సో వీళ్ళు ఎక్కడ రక్షించబడ్డారు అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత. సో నిర్గమాకాండము దీని అర్థము దాటిపోవుట అని అర్థం. ఓకేనా? దీన్ని హెబ్రూ భాష పెట్టుకోండి అక్కడే. హెబ్రీలో వెళ్ళే షేమోత్. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ కూడా చెప్తాను, రాసుకోండి. WEELLELLEH SHEMOTH హిబ్రూ భాష. దీనిని గ్రీక్ భాషలో పక్కనే పెట్టుకోండి. దీనిని గ్రీక్ భాషలో ఎక్సోడస్ అని పిలుస్తారు. గ్రీక్ భాషలో ఎక్సోడస్ అని పిలుస్తారు. సిస్టర్ ఎవరో పెడుతున్నారు, సారీ సిస్టర్, మీకు నేను రిప్లై ఇవ్వలేను, క్లాస్లో ఉన్నాను. ఓకే, గ్రీక్ భాషలో ఎక్సోడస్ అని పిలుస్తారు. గ్రంథకర్త సైడ్ హెడ్లైన్ గ్రంథకర్త మోషే గారు. ఆధారాలను పెట్టుకోండి. అంటే మోషే గారే ఆ గ్రంథకర్త అనడానికి ఆధారాలు పక్కనే పెట్టుకోండి. ఆధారాలు నిర్గమాకాండాన్ని మోషే గారే రాశారు అనడానికి ఆధారాలు. మలాకి సాక్ష్యం అంటే మలాకి గారు సాక్ష్యం ఇచ్చారు. మలాకి 4వ అధ్యాయం 4వ వచనం. మలాకి 4వ అధ్యాయము 4వ వచనం. మలాకి గారు సాక్ష్యం ఇచ్చారు. మలాకి 4వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు సాక్ష్యము అంటే యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తు సాక్ష్యము. మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనం. క్రీస్తు సాక్ష్యము. మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనము. 12వ అధ్యాయము 26వ వచనం. మార్కు సువార్త ఇది కూడా 12వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు, మోషే గారు రాశాను అనడానికి. ఓకేనా? నెక్స్ట్ పౌలు సాక్ష్యము. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. పౌలు సాక్ష్యము. రోమా 10వ అధ్యాయము 5వ వచనము. రోమా 10వ అధ్యాయము 5వ వచనము. రోమా 10వ అధ్యాయము 5వ వచనము. నెక్స్ట్ కాలము. హెడ్లైన్ సైడ్ హెడ్లైన్ కాలము. ఈ పుస్తకం యొక్క కాలము అని పెట్టుకోండి. క్రీస్తు పూర్వము అని రాసుకోకుండా జస్ట్ బీసీ అని పెట్టండి సరిపోద్ది. క్రీస్తు పూర్వము 1445 నుంచి 1445 నుంచి 1405 1445 నుంచి
1405 1445 నుంచి 1405 BC. ఓకేనా. ఉద్దేశము సైడ్ హెడ్లైన్. ఉద్దేశము 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 ఆది కాండమందు ఆరంభించిన దేవుని ప్రత్యేక జనాంగ చరిత్రనందు దేవుని ప్రత్యేక జనాంగ చరిత్రనందు కనపర్చుచు ఐగుప్తు దాస్యము నుండి ఇశ్రాయేలీలను దేవుడు విడిపించుటయు వారితో దేవునికి గల క్రొత్త సంబంధమును తేటపరచుటయే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక నిర్గమాకాండం గురించి ముఖ్య ఉద్దేశం ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పిందే ఇక. ఓకేనా. తేటపరచుటయే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ మూలపదం హెడ్లైన్. మూలపదం ఈ పుస్తకం యొక్క మూలపదం. సింపుల్గా చెప్పాలంటే మూలపదం విమోచన. మూలపదం అని పెట్టుకోండి, పక్కన విమోచన అని రాసుకోండి. విమోచనము అని కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. విమోచనం అంటే విమోచన వచ్చింది, వాళ్ళకి ఫ్రీడమ్ అనేది వచ్చింది, ఏమంటారు, స్వాతంత్రం అనేది వచ్చింది, విమోచనము. ఓకేనా. నెక్స్ట్ మూలవాక్యం హెడ్లైన్. మూలవాక్యం ఇప్పుడు నేను చెప్తున్నా కదా, గ్రంథకర్త, కాలము, మూలపదము, మూలవాక్యం సేమ్ ఉంటాయి అన్ని గ్రంథాలు. సో వీటిని మీరు ముందుగానే రాసి పెట్టుకుని ఉండటం ఇంకా బెటర్. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా రాసుకోండి, మీకు ఇంకా ఫ్రీగా ఉండదు. మూలవాక్యము 6వ అధ్యాయం 6వ వచనం, 19వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. 6వ అధ్యాయం 6వ వచనం, 19వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు మూలవాక్యము. ఓకేనా. మూలవాక్యం. ముఖ్య అధ్యాయము 12వ అధ్యాయము 14వ అధ్యాయము. ముఖ్య అధ్యాయము 12వ అధ్యాయము 14వ అధ్యాయము 12, 14 అధ్యాయాలు. ఓకేనా. ముఖ్య అధ్యాయాలు ఇవే నిర్గమాకాండంలో ముఖ్య అధ్యాయాలు 12, 14 అధ్యాయాలు. నెక్స్ట్ ముఖ్యాంశాలు. ఈ పుస్తకం యొక్క ముఖ్యాంశాలు. ముఖ్యాంశాలు అని పెట్టుకోండి సరిపోద్ది. ఈ పుస్తకం ఏమైనా అవసరం. ముఖ్యాంశాలు అందులో ఏ అని పెట్టుకోండి. అందులో ఇశ్రాయేలీలు ఐగుప్తులో విస్తరించుట. వారి
వారి హింసలు, వారి విడుదల. ఐగుప్తులో విస్తరించుట, వారి హింసలు, వారి విడుదల. హింసలు, విడుదల. ఓకేనా? సెకండ్ పాయింట్ అందులోనే బి అని పెట్టుకోండి. ఏ కంప్లీట్ అయిపోయిందిగా, నెక్స్ట్ బి, అందులోనే బి అని పెట్టుకోండి. ఎర్ర సముద్రము నుండి ఎర్ర సముద్రము నుండి సీనాయి వరకు ఎర్ర సముద్రము నుండి సీనాయి వరకు చేసిన ప్రయాణము. ఎర్ర సముద్రము నుండి సీనాయి వరకు చేసిన ప్రయాణము. అందులోనే సి, ఏబి కంప్లీట్ అయిపోయింది. సి మూడో పాయింట్, సి అందులోనే ముఖ్యాంశాల్లోనే మూడో పాయింట్. ఇశ్రాయేలీలు సీనాయి నొద్ద ఇశ్రాయేలీలు సీనాయి నొద్ద నిలుచుట. ఇశ్రాయేలీలు సీనాయి నొద్ద నిలుచుట మరియు నిబంధన చట్టము పొందుట. ఇశ్రాయేలీలు సీనాయి నొద్ద నిలుచుట మరియు నిబంధన చట్టము పొందుట. నిబంధన చట్టము పొందుట. ఓకేనా? నెక్స్ట్ గ్రంథ విభజన అని పెట్టుకోండి సరిపోద్ది. గ్రంథ అవసరం లేదు, విభజన. ఓకేనా? విభజన. హెడ్లైన్, నెక్స్ట్ హెడ్లైన్. మోషే ద్వారా, అందులో పాయింట్, మోషే ద్వారా నిర్గమము ప్రారంభించుట. మొదటి నుంచి 4 అధ్యాయాలు. మొదటి నుంచి 4 అధ్యాయాలు. అందులోనే ఇంకో పాయింట్, సబ్ పాయింట్ రాసుకుని, అందులోనే కారణాలు అంటే మోషే ద్వారా నిర్గమాన్ని ప్రారంభిస్తున్నాడు కదా దేవుడు. దానికి గల కారణాలు, అసలు ఏంటి ఆ కారణం, ఎందుకు మోషే ద్వారా నిర్గమాన్ని ప్రారంభించాలనుకున్నాడు దేవుడు అనడానికి కారణాలు చెప్తున్నాను ఇప్పుడు. కారణాలు, అందులోని సబ్ పాయింట్ కారణాలు. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 22వ వచనం వరకు. మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 22వ వచనం వరకు. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 22వ వచనం వరకు. అందులో కారణాలు. నెక్స్ట్ సిద్ధపరిచిన మార్గములు. అందులోనే సబ్ పాయింట్ ఇంకోటి, సిద్ధపరిచిన మార్గములు అంటే ఇశ్రాయేలీలు ప్రజలని దేవుడు ఎలా నడిపించాలి, ఎలా వారిని తప్పించాలి అని సిద్ధపరిచిన మార్గాలు. మోషే ద్వారా ఒక ప్లానింగ్ అనేది వేసుకున్నాడు కదా, దానికి సంబంధించి సిద్ధపరిచిన మార్గములు. 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 25వ వచనం వరకు. 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 25వ వచనం. 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 25వ వచనం. అందులోనే సబ్ పాయింట్ మూడోది, అందులోనే మూడో పాయింట్. మొదటి కదలికలు. మౌని గారు ఇప్పుడు వచ్చారా లైవ్కి? మొదటి కదలికలు, అందులోనే మూడో పాయింట్, మొదటి కదలికలు. 3వ అధ్యాయము 4వ అధ్యాయము. మొదటి కదలికలు 3వ అధ్యాయము 4వ అధ్యాయము. 3-4 అధ్యాయాలు. ఓకేనా? నెక్స్ట్ హెడ్లైన్ పెట్టుకోండి. ఇంకోటి
ఇంకో హెడ్లైన్ పెట్టుకోండి. ఫరో ద్వారా నిర్గమము. ఫరో ద్వారా నిర్గమము ఓకే. ఫరో ద్వారా నిర్గమము ఆటంకపరచుట. ఫరో ద్వారా నిర్గమము ఆటంకపరచుట. 5వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం 5, 11 అధ్యాయాలు రాసుకోండి. 5వ అధ్యాయము 11వ అధ్యాయం రాసుకోండి. లేదు బ్రదర్, నోట్ చేసుకోండి. వెరీ గుడ్, నోట్ చేసుకోండి. ఫరో ద్వారా నిర్గమము ఆటంకపరచడం. 5వ అధ్యాయము 11వ అధ్యాయము. 8 మనవులు, అందులో సబ్ పాయింట్ రాసుకోండి. 8 మనవులు. 8 మనవులు. ఓకేనా? రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. 8 మనవులు రెఫరెన్స్ పక్కన చెప్తాను. 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. 7వ అధ్యాయము 10వ వచనము. 7వ అధ్యాయము 10వ వచనము. 7వ అధ్యాయము 10వ వచనము. 7వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. 7వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. 7వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు. 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. 8వ అధ్యాయము 20 నుంచి 23వ వచనం వరకు. 8వ అధ్యాయము 20 నుండి 23వ వచనం వరకు. 8వ అధ్యాయము 20 నుండి 23వ వచనం వరకు. 9వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. 9వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. 9వ అధ్యాయము 13 నుండి 19 వచనాలు. 9వ అధ్యాయము 13 నుండి 19 వచనాలు. 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఓకేనా? అందులో ఇప్పుడు మీకు చెప్పిన రెఫరెన్స్లోనే 10 తెగుళ్ళ గురించి, వారికి కలిగిన శ్రమల గురించి అన్నీ అందులోనే ఉండే. ఇక ఓకేనా? 8 మనవులు దేవుడి చేత ఫరోకి చూపించిన మనవులు. వెయిట్ ఓకే. ఇంకో హెడ్లైన్ పెట్టుకోండి. ఇంకోటి పెట్టుకోండి హెడ్లైన్. ఇంకో హెడ్లైన్ పెట్టుకోండి. యెహోవా దేవుని ద్వారా లేదంటే దేవుని ద్వారా అని కూడా పెట్టుకోండి. దేవుని ద్వారా నిర్గమము సఫలమగుట. 8 మనవులు మళ్ళీ ఒకసారి చెప్పండి. రెఫరెన్సా? టక్ చెప్తాను, మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను, కంగారు పడకండి. ఓకేనా? ఫాస్ట్గా చెప్తాను చూడండి. 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు. 7వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. 8వ అధ్యాయం 20 నుండి 23వ వచనం. 8వ అధ్యాయము 20 నుండి 23వ వచనం. 9వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. 9వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. 9వ అధ్యాయము 13 నుండి 19 వచనాలు. 9వ అధ్యాయం 13 నుండి 19 వచనాలు. 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. నెక్స్ట్ పాయింట్ ఏమంటారు, ఎక్కడ ఆగాం? యెహోవా దేవుని ద్వారా నిర్గమము సఫలమగుట. హెడ్లైన్: యెహోవా దేవుని ద్వారా నిర్గమము సఫలమగుట. 12-18 అధ్యాయాలు. 12
18 అధ్యాయాలు. 12, 18 అధ్యాయాలు. గెషేను నుండి, అందులో సబ్ పాయింట్ రాసుకోండి, ఇప్పుడు చెప్పిన దాంట్లో సబ్ పాయింట్. గెషేను నుండి సారీ ఆ గెస్సేను కాదు, అది గొషేను, గో అది. ఎర్ర సముద్రము వరకు, గొషేను నుండి ఎర్ర సముద్రము వరకు 12, 13 అధ్యాయాలు. 12, 13 అధ్యాయాలు. ఇందులోనే పస్కా పండుగ ఆచరణ ఉంటుంది, ఇందులోనే వాళ్ళు బయలుదేరే సంఘటన కూడా ఉంటుంది. ఓకేనా? ఈ 12, 13 అధ్యాయాల్లోనే ఈ కాన్సెప్ట్ ఉంటుంది, పస్కా పండుగ, వీళ్ళు బయలుదేరటం. సో ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. నెక్స్ట్ ఎర్ర సముద్రము గుండా, అందులో సబ్ పాయింట్ ఎర్ర సముద్రము గుండా, అందులోనే సబ్ పాయింట్ ఎర్ర సముద్రము గుండా. 14వ అధ్యాయము ఎర్ర సముద్రము గుండా. 14వ అధ్యాయం. ఎర్ర సముద్రం నుండి థర్డ్ సబ్ పాయింట్, అందులోనే సబ్ పాయింట్ 3వది. ఎర్ర సముద్రము నుండి సీనాయి పర్వతం వరకు. ఒకసారి రిపీట్ చేయరా? ఓకే. ఎర్ర సముద్రము గుండా 14వ అధ్యాయము, అక్కడ వరకు రాసుకున్నారా? ఎర్ర సముద్రము నుండి నెక్స్ట్ 3వది సబ్ పాయింట్, అందులోనే ఎర్ర సముద్రము నుండి సీనాయి పర్వతం వరకు. 15, 18 అధ్యాయాలు. 15, 18 అధ్యాయాలు. సో ఈ ఎర్ర సముద్రం నుండి సీనాయి పర్వతం అనగా మోషే గారు ధర్మశాస్త్రం ఫస్ట్ పాయింటా? ఓకే. గొషేను నుండి ఎర్ర సముద్రము వరకు. 12, 13 అధ్యాయాలు. 12, 13 అధ్యాయాలు. అందులోనే పస్కా పండుగ గురించి, నెక్స్ట్ వాళ్ళు బయలుదేరే విషయాల గురించి, అనగా జర్నీ గురించి కూడా కొన్ని విషయాలు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మన లాస్ట్ 3వ పాయింట్ చెప్పుకున్నాం, ఎర్ర సముద్రం నుండి సీనాయి పర్వతం వరకు 15, 18 అధ్యాయాలు. ఇందులో వాళ్ళు అర్పించిన విషయాల గురించి కానీ, లేదంటే మోసే గారు ఆ ధర్మశాస్త్రం తీసుకున్నంత వరకు జర్నీ మొత్తం ఇందులోనే ఉంటుంది. 15, 18 అధ్యాయాలు. ఓకేనా? నెక్స్ట్ సైడ్ హెడ్లైన్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా రాసుకోండి. ఒకవేళ మిగతా మిస్ అయినా కానీ వీడియోలో చూసుకొని ఇది ఖచ్చితంగా రాయండి, ఇది ఇంపార్టెంట్. హెడ్లైన్ పెట్టుకోండి, ధర్మశాస్త్రము. 19, 24 అధ్యాయాలు. 19, 24 అధ్యాయాలు. ధర్మశాస్త్రము 19వ అధ్యాయము, 24వ అధ్యాయం రాసుకోండి. ఇప్పుడు కొన్ని చట్టాల గురించి, అంటే ఇప్పుడు ఉదాహరణకి మన అంబేద్కర్ రాశారు కదా, మనకి చట్టాలు ఎలా ఉన్నాయి. సో అలాగా దేవుడు ఏ చట్టాలు ఇచ్చాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, రాసుకోండి. అందులో సబ్ పాయింట్ ధర్మశాస్త్రము, దాంట్లో సబ్ పాయింట్. ఓకేనా? నైతిక చట్టములు, అందులో సబ్ పాయింట్. ఓకేనా? నైతిక చట్టములు. 19, 20 అధ్యాయాలు. 19వ అధ్యాయము, 20 అధ్యాయము. 19వ అధ్యాయము, 20 అధ్యాయము. భయ్యా కింద నువ్వు లవ్ సింబల్ పెట్టి ఏవో పెడుతున్నా, గుర్తుంచుకో బ్రదరా, గుర్తుంచుకో. బైబిల్ క్లాస్ చెప్తున్నాడు కదా, క్రిస్టియన్ వీడియోలు తీస్తున్నాడు కదా అని గుడ్ బాయ్ అనుకో మాకు. ఓకేనా? శాల్తీలు గల్లంత అయితే జాగ్రత్త. సరే, నైతిక చట్టములు రాసుకున్నారా? 19, 20 అధ్యాయాలు. ఇందులో ఇవి రాసుకోమాకండి, జస్ట్ చెప్తాను, ఇవి ఏమి అవసరం లేదు. ఆ నైతిక చట్టములు అనేది ఇంపార్టెంట్.
ఆ తర్వాత ఉండే విషయాలు అవసరం లేదు. అందులోనే 10 ఆజ్ఞలు ఇవ్వబడితే అందులోనే బలిపీఠం గురించి నిబంధన చేసుకున్న 2 పక్షముల వారు కలుసుకోవడం, నిబంధన జరిగిన 2 పక్షాలు కలుసుకోవడం, సీనాయి పర్వతం దగ్గర అనుగ్రహించబడిన నిబంధన షరతులు, అంటే ఏదైతే దేవుడు ఈ ఆజ్ఞలు ఇచ్చాడో వీటిని ఆచరించాలని చెప్పాడో వాటి గురించి, బలిపీఠం గురించి, 10 ఆజ్ఞల గురించి, నైతిక చట్టం గురించి, ఇవన్నీ 19-20 అధ్యాయాల్లోనే మనకు కనిపిస్తాయి. ఇవి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ సబ్ పాయింట్, అందులోనే నెక్స్ట్ సబ్ పాయింట్, సాంఘిక నియమములు. 21వ అధ్యాయము 23వ అధ్యాయము. ఎస్, సబ్ పాయింటే. అందులోనే ధర్మశాస్త్రంలోనే ఫస్ట్ నైతిక చట్టం రాసుకున్నాం కదా, ఇంకో సబ్ పాయింట్ సాంఘిక నియమములు. 21వ అధ్యాయము 23వ అధ్యాయము. 21వ అధ్యాయము 23వ అధ్యాయము సాంఘిక నియమములు. ఇప్పుడు చెప్తాను. ఇందులోనే ఇప్పుడు చెప్పిన సబ్ పాయింట్లోనే దాని కింద ఈ సబ్ పాయింట్లు ఉంటాయి, రాసుకోండి. ఇప్పుడు సబ్ పాయింట్ చెప్పే కదా, దాని కింద ఇవి రాసుకోండి. ఇంకా ఇవి ఇంపార్టెంట్, రాసుకోండి. చెప్తాను. సాంఘిక నియమంలో 21వ అధ్యాయము 23వ అధ్యాయము రాసుకోండి. అందులోని సబ్ పాయింట్ యజమానులకును దాసులకును 21వ అధ్యాయము 1 నుండి 11 అధ్యాయాలు 11వ వచనం 21వ అధ్యాయము 1 నుండి 11వ వచనం. యజమానులకును దాసులకును ఇవ్వబడిన చట్టము 21వ అధ్యాయం నుండి 1 నుండి 11 వచనాలు. నెక్స్ట్ సబ్ పాయింట్, అందులోనే రాసుకోండి. శరీర గాయముల విషము. మళ్ళీ చెప్పాలా? ఫస్ట్ పాయింట్ చెప్తాను విను. యజమానులకును దాసులకును ఇవ్వబడిన చట్టం. ఇవి 2 రాసుకో చాలు, ఆ చట్టం అవసరం లేదు. 21వ అధ్యాయం నుండి 1 నుండి 11 వచనాలు. 21వ అధ్యాయం నుండి 1 నుండి 11 వచనాలు. శరీర గాయాల విషము. 21వ అధ్యాయము 12 నుండి 26 వచనాలు. కొంచెం ఫాస్ట్గా ఉండండి. 21వ అధ్యాయము 12 నుండి 26 వచనాలు. ఆస్తిని గూర్చిన హక్కులు. ఇంకో పాయింట్ అందులోనే, ఆస్తిని గూర్చిన హక్కులు. ఈ హక్కులు అప్పుడే ఇవ్వబడ్డాయి, మనం ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చినాయి కానీ ఇవన్నీ అప్పుడే ఉన్నాయి. ఆస్తిని గూర్చిన హక్కులు. 22వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. 22వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. ఆస్తిని గూర్చిన హక్కులు. అందులోని ఇంకో సబ్ పాయింట్, ఆయా సాంఘిక లేదంటే సాంఘిక అని పెట్టుకోండి చాలు. సాంఘిక అపవిత్రత విషయము. 22వ అధ్యాయము 16 వచనం, 22వ అధ్యాయము 16వ వచనము, 23వ అధ్యాయము 9వ వచనం. 22వ అధ్యాయం 16వ వచనము, 23వ అధ్యాయం 9వ వచనము. ఈ పాయింట్ ఖచ్చితంగా రాసుకోండి. మళ్ళీ రిపీట్ చేయండి అన్న. ఓకే. ఆస్తిని గూర్చిన హక్కులు. 22వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. 22వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు. సాంఘిక అపవిత్రత విషయము. 22వ అధ్యాయము 16వ వచనము, 23వ అధ్యాయము 9వ వచనము.
22వ అధ్యాయం 16వ వచనం, 23వ అధ్యాయం 9వ వచనం. ఈ పాయింట్ ఇంపార్టెంట్. పక్కన ఐఎంపీ అని పెట్టుకుంటారో మరి స్టార్ గుర్తు పెడతారు, మీ ఇష్టం. అందులో సబ్ పాయింట్ ఇది ఇంపార్టెంట్, రాసుకోండి. సబ్బాతుల యొక్కయు పండుగల యొక్కయు ఆచారాల విషయము. సబ్బాతుల యొక్కయు పండుగల యొక్కయు ఆచారాల విషయము. 23వ అధ్యాయము 10 నుండి 19 వచనాలు. 23వ అధ్యాయము 10 నుండి 19 వచనాలు. సబ్బాతుల గురించి, పండగల గురించి, ఆచారాల గురించి. 23వ అధ్యాయము 10 నుండి 19 వచనాలు. ఓకేనా? మత సంబంధమైన చట్టములు ఇంకో సబ్ పాయింట్. అందులోనే మత సంబంధమైన చట్టములు అంటే మనం ఈ దేవుని మొక్కాలి, ఈ దేవుని మొక్కకూడదు అనే సంథింగ్ ఇంకా అనేకమైన విషయాలు మతాల గురించి. మత సంబంధమైన చట్టములు 24వ అధ్యాయం. ఓకేనా? కంప్లీట్. నెక్స్ట్ హెడ్లైన్ ఫాస్ట్గా ఉండండి. నెక్స్ట్ హెడ్లైన్ మొత్తం నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉంటాయి. సో కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చి మనం ఎన్నో అధ్యాయమో 23వ అధ్యాయము. కొంచెం ఫాస్ట్ ఉండండి, చెప్పేస్తాను, మన టైం ఎంతో లేదు. హెడ్లైన్ పెట్టుకోండి. ప్రత్యక్ష గుడారాలు. 25వ అధ్యాయము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 25వ అధ్యాయము 40వ అధ్యాయము 25వ అధ్యాయము 40వ అధ్యాయము. బ్రదర్ మీరు అది పెట్టవాలని నేను ఇది మిస్ అవుతున్నా, మీ దండం పెడతానండి. ప్రత్యక్ష గుడారము 25వ అధ్యాయము 40వ అధ్యాయము. దాంట్లోని సబ్ పాయింట్ ఫాస్ట్గా రాసుకోండి. దాంట్లోని సబ్ పాయింట్ నిర్మాణం గూర్చిన ఏర్పాటు అంటే ప్రత్యక్ష గుడారం ఉంటుంది కదా, దాని నిర్మాణం గూర్చిన ఏర్పాటు. 25వ అధ్యాయము 31వ అధ్యాయము 25వ అధ్యాయము 31వ అధ్యాయము 25వ అధ్యాయము 31వ అధ్యాయము. ఓకేనా? అందులోని ఇంకో సబ్ పాయింట్, నవ్వుతున్నారా? అందులోని ఇంకో సబ్ పాయింట్ నిర్మాణము గూర్చిన ఆలస్యము. 32వ అధ్యాయము 34వ అధ్యాయము 34వ అధ్యాయము. ఇప్పుడు ఇంపార్టెంట్ చెప్తాను మళ్ళీ ఒక 5 పాయింట్స్ ఫాస్ట్గా రాసుకోండి. 5 లేవులే. విగ్రహారాధనలోకి అందులో పాయింట్ సబ్ పాయింట్ విగ్రహారాధనలోకి జారిపోవుట. 32వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. 32వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. అందులోని ఇంకో సబ్ పాయింట్ మోషే యొక్క విజ్ఞాపనము. 32వ అధ్యాయము 30 నుండి 35 వచనాలు. 32వ అధ్యాయము 30 నుండి 35 వచనాలు. మోషేకి అందులో ఇంకో సబ్ పాయింట్ మోషేకి దొరికిన ఓదార్పు. 33వ అధ్యాయము 12 నుండి 23 వచనాలు.
మోషేకి దొరికిన ఓదార్పు. మళ్ళీ చెప్పాను, మోషేకి దొరికిన ఓదార్పు. 33వ అధ్యాయము 12 నుండి 23 వచనాలు. 33వ అధ్యాయము 12 నుండి 23 వచనాలు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, దాంట్లోనే చెప్పండి. ఇది ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. కొండ మీద 40 దినములు. కొండ మీద 40 దినములు అంటే మోషే సీనాయి పర్వతం ఎక్కాడు కదా, ఆ కొండ మీద 40 రోజులు ఆయన ఉన్నాడు. ఆ 40 రోజులు ఏం జరిగింది అనే విషయం, కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. కొండ మీద 40 రోజులు లేదా 40 దినములు. 34వ అధ్యాయము 1 నుండి 35 వచనాలు. 34వ అధ్యాయము 1 నుండి 35 వచనాలు. 34వ అధ్యాయము 1 నుండి 35 వచనాలు. అబ్బా, నడువు నొప్పి ఘోరంగా వస్తుంది. నెక్స్ట్ హెడ్లైన్, ఫాస్ట్గా హెడ్లైన్. నెక్స్ట్ ఇది లాస్ట్ హెడ్లైన్ అండి, ఇంకా మీరు కూడా ఎక్కువ రాసుకునే పని లేదు. లాస్ట్ హెడ్లైన్ నేను కొన్ని స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ ఏం కాదు. సో అంటే అధ్యాయాలు కంప్లీట్ కావాలి మనకి, ఏ అధ్యాయంలో ఏముంది అది ఇంపార్టెంట్ మనకి. సో అధ్యాయాలు కంప్లీట్ అయితే చాలు. నెక్స్ట్ హెడ్లైన్, నిర్మాణము యొక్క ముగింపు. నిర్మాణము యొక్క ముగింపు. ఏ నిర్మాణం అంటే ఇది ప్రత్యక్ష గుడారం, ఆ నిర్మాణం గురించి. నిర్మాణం యొక్క ముగింపు. నవ్వుతున్నారు ఎవరో సిస్టర్. నిర్మాణం యొక్క ముగింపు. 35వ అధ్యాయము 40వ అధ్యాయము. 35వ అధ్యాయము 40వ అధ్యాయము. 35వ అధ్యాయము 45వ అధ్యాయం. 40 అధ్యాయం, సారీ, 35, 40 అధ్యాయాలు. ఇందులో సబ్ పాయింట్స్ ఇంపార్టెంట్. స్టార్ గుర్తుపెట్టుకోండి. 5 స్టార్ పెడతారో 10 స్టార్ పెడతారో మీ ఇష్టం. స్టార్ గుర్తుపెట్టుకోండి. ఇందులో సబ్ పాయింట్స్. మొదటిది అర్పణలు. మొదటిది అర్పణలు. అర్పణలు అంటే బలుల గురించి, అర్పణలు. 35వ అధ్యాయము 35వ అధ్యాయము 35వ అధ్యాయము 1 నుండి 35 వచనం. ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్కి మొత్తం. నాకు టైం సరిపోవడం లేదు, అందుకనే ఫాస్ట్గా చెప్తాను చూడండి. అర్పణలు 35వ అధ్యాయము 1 నుండి 35 వచనాలు. 35వ అధ్యాయము 1 నుండి 35 వచనాలు. సెకండ్ పాయింట్ అందులో సబ్ పాయింట్, గుడారము యొక్క నిర్మాణము. గుడారము యొక్క నిర్మాణము. గుడారము యొక్క నిర్మాణము. 36వ అధ్యాయము. 36వ అధ్యాయం. టోటల్ అధ్యాయం వేసుకోండి. 36వ అధ్యాయం, గుడారం యొక్క నిర్మాణము. నెక్స్ట్ 36వ అధ్యాయం వచ్చినాం కదా. ఉపకరణములు. ఉపకరణములు. ఉపకరణములు నిర్మాణము. ఉపకరణములు. ఉపకరణములు నిర్మాణము. 37వ అధ్యాయము. 37వ అధ్యాయము 38వ అధ్యాయము. ఉపకరణముల నిర్మాణము. ఉపకరణముల నిర్మాణము. 37వ అధ్యాయము 38వ అధ్యాయము వేసుకోండి. అధ్యాయము అని రాసుకోకండి, జస్ట్ ఆ పెట్టి పెట్టిన సరిపోదు, మళ్ళీ అధ్యాయము అని వేసుకోకండి, ఓకేనా. ఉపకరణము. ఉపకరణముల నిర్మాణము. 37వ అధ్యాయము 38వ అధ్యాయము. నెక్స్ట్ సబ్ పాయింట్ అందులోనే పరిశుద్ధ వస్త్రములు. పరిశుద్ధ వస్త్రములు అంటే ఏ వస్త్రాలు ధరించాలి? పరిశుద్ధ వస్త్రములు. 39వ అధ్యాయము. 39వ అధ్యాయం. 39వ అధ్యాయము పరిశుద్ధ వస్త్రములు. 39వ అధ్యాయము. యెహోవా మహిమ నిమిత్తము. చెప్పండి ఇంకోటి, యెహోవా మహిమ నిమిత్తము. యెహోవా మహిమ నిమిత్తము. యెహోవా మహిమ నిమిత్తము గుడారము లేపబడుట. గుడారము లేపబడుట. గుడారము లేపబడుట అంటే ప్రత్యక్ష గుడారం లేపబడుట. యెహోవా మహిమ నిమిత్తము. యెహోవా మహిమ నిమిత్తము గుడారము లేపబడుట. గుడారము లేపబడుట. 39వ అధ్యాయము 40వ అధ్యాయము. 39వ అధ్యాయము 40వ అధ్యాయము. 39వ అధ్యాయము 40వ అధ్యాయము. లాస్ట్ సబ్ పాయింట్, లాస్ట్ రాసుకోండి ఇక. లాస్ట్ సబ్ పాయింట్ యెహోవా తేజస్సు. అందులోనే యెహోవా తేజస్సు గుడారమును నింపుట. యెహోవా తేజస్సు
అంటే దేవుని యొక్క తేజస్సు. గుడారమును నింపుట అంటే గుడారంలోకి ప్రవేశించడం. ఓకే, యేసు ప్రభువా. యెహోవా తేజస్సు గుడారమును నింపుట. 40వ అధ్యాయము. 40వ అధ్యాయము. దేవుడా, 40వ అధ్యాయము. యెహోవా తేజస్సు గుడారమును నింపుట. 40వ అధ్యాయము. 40 అధ్యాయాలు కంప్లీట్ అండి. నిర్గమాకాండం కంప్లీట్. ఇందులో ప్రవచనాలు చెప్తాను, టక్ 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 అని రాసుకోండి. ప్రవచనాలు నేను రాసుకున్నట్టే రాసుకోండి. ప్రవచనాలు నెరవేర్పు. ఓకేనా? ప్రవచనం నెరవేర్పు రాసుకోండి ఫాస్ట్గా. ప్రవచనం నెరవేర్పు అని పెట్టుకోండి. బాక్స్ టైప్ కొట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు మీ ఇష్టం. ప్రవచనం నెరవేర్పు. ప్రవచనం నెరవేర్పు. ఓకేనా? ఇటు సైడ్ ప్రవచనం పెట్టుకోండి, ఇటు సైడ్ ప్రవచనం నెరవేర్పు. అంటే నిర్గమాకాండంలో ఉన్న ప్రవచనాలు చెప్తాను, దాని నెరవేర్పు ఎక్కడ జరిగిందో కూడా, అంటే క్రొత్త నిబంధనలోనే జరిగిద్ది ఖచ్చితంగా. సో ఆ నెరవేర్పు గురించి కూడా చెప్తాను. ఓకేనా? రాసుకోండి. ప్రవచనం పస్కా గొర్రెపిల్ల. చాలామంది వినే ఉంటారు. పస్కా గొర్రెపిల్ల, ఇది ప్రవచనం. పస్కా గొర్రెపిల్ల. నిర్గమాకాండము నీ పెట్టి రా కింద గావతి పెట్టండి. నిర్గమాకాండము అని రాసుకోకండి, లేట్. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. 12వ అధ్యాయం 13వ వచనం. ఇది ప్రవచనం. పస్కా గొర్రెపిల్ల అని నిర్గమాకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. దీని నెరవేర్పు క్రొత్త నిబంధనలకి నెరవేర్పుకి వెళ్ళండి. దీని నెరవేర్పు యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనము. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనము. అంటే ఈ ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ప్రవచనం, రెండో ప్రవచనం మన్నా. రెండో ప్రవచనం మన్నా. నిర్గమాకాండము మళ్ళీ చెప్పాలా? కొంచెం ఫాస్ట్గా రాసుకోండి సిస్టర్ ప్లీజ్. ఫస్ట్ ప్రవచనం వచ్చేసి పస్కా గొర్రెపిల్ల. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. పస్కా గొర్రెపిల్ల. దీని నెరవేర్పు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు మళ్ళీ ప్రవచనం దగ్గరికి రండి. ప్రవచనం సిస్టర్ మళ్ళీ వీడియో షేర్ చేస్తా ఖచ్చితంగా. మీరు ఫాలో అవ్వడం లేదా చూడండి. అందులో నాకు టైం లేదు, ఇంకా 3 minutes ఉంది. రెండో ప్రవచనం మన్నా. నిర్గమాకాండము 16వ అధ్యాయము 15వ వచనం. ఇది ప్రవచనం. నిర్గమాకాండము 16వ అధ్యాయం 15వ వచనం. దీని నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే క్రొత్త నిబంధన, అంటే ప్రవచన నెరవేర్పు. యోహాను సువార్త 6వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు. ఓకేనా? మూడో ప్రవచనం ఫాస్ట్గా రాసుకోండి. ఇంకొక ప్రవచనం ఏముంది? మూడో ప్రవచనము హోరేబు బండ నీళ్ళు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. ఇది ప్రవచనము. దీని నెరవేర్పు కాడికి వెళ్ళండి. నెరవేర్పు
మొదట కొరింది అని రాసుకోండి. కోబెట్టి రీబెట్టండి చాలు. మొదట కొరింది సింపుల్గా అర్థమవుతుంది. మొదట కొరింది 10వ అధ్యాయం 4వ వచనం. మొదట కొరింది 10వ అధ్యాయం 4వ వచనం. మొదట కొరింది 10వ అధ్యాయం 4వ వచనం. లాస్ట్ ప్రవచనం, లాస్ట్ది రాసుకోండి. ప్రత్యక్ష గుడారము ఫాస్ట్గా. ప్రత్యక్ష గుడారము. నిర్గమాకాండము 37వ అధ్యాయము ప్రత్యక్ష గుడారము, ఇది ప్రవచనం. నిర్గమాకాండము 37వ అధ్యాయము 38వ అధ్యాయము 37వ అధ్యాయము 38వ అధ్యాయము ఈ 2 అధ్యాయంలో ఉన్న ప్రవచనము అనగా ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన ప్రవచనము క్రొత్త నిబంధనలో ఎక్కడ నెరవేరిందంటే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో నెరవేర్పు జరిగింది. నిర్గమాకాండం గురించి అయిపోయింది. లాస్ట్ ఒక్క పాయింట్ చెప్పేసి ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ అని పెట్టుకోండి చాలు. హెబ్రీలకు రాసిన పత్రిక అని ఇదంతా వద్దు, షార్ట్ కట్ నేర్చుకోండి. హెబ్రీ 9వ అధ్యాయం మన టైం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఒక్క పాయింట్గా ఆత్మీయ పాఠము అంటే నిర్గమాకాండం గురించి మనం ఏం పాఠం నేర్చుకోవాలి, ఒకే ఒక పాయింట్ చెప్తాను, రాసుకోండి ఫాస్ట్గా. ఆత్మీయ పాఠము ఫాస్ట్గా. ఆత్మీయ పాఠము. ఐగుప్తు దాస్యము నుండి పాప దాస్యమును సూచించు ఐగుప్తు దాస్యము నుండి పాపదాస్యమును సూచించు పస్కా గొర్రెపిల్ల రక్తము పస్కా గొర్రెపిల్ల రక్తము ఐగుప్తు నందలి యూదులను రక్షించునట్లు క్రీస్తు రక్తము సకల దుర్నీతి నుండి యూదులను రక్షించునట్లు క్రీస్తు రక్తము సకల దుర్నీతి నుండి సకల పాపుల నుండి రక్షించెను సకల దుర్నీతి నుండి సకల పాపముల నుండి రక్షించును. మొదటి యోహాను, అందులో రిఫరెన్స్ చేసుకోండి. మొదటి యోహాను 1 నుండి 7 వచనాలు. మొదటి యోహాను 1 నుండి 7 వచనాలు కంప్లీట్. నిర్గమాకాండం కంప్లీట్. రియల్లీ చెప్పాలంటే వర్క్ వెళ్ళి బాడీ మొత్తం టైర్డ్ అయిపోయింది, నిద్ర వచ్చేస్తుంది ఘోరంగా నాకైతే. నిర్గమాకాండం కంప్లీట్ అండి, ఓకేనా? ఇంకేమైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో పోస్ట్ చేస్తాను, చూసుకోండి. ఒక సింపుల్ మాటలో నిర్గమాకాండం గురించి చెప్పేస్తాను. ఇందాక మౌని సిస్టర్ అడిగారు కాబట్టి. నిర్గమము అనే మాటకు అర్థం దాటిపోయారు. ఎక్కడి నుండి దాటిపోయారు అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వం ఉన్నారు, వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటివేశారు. సో దాటిపోయాను, రక్షించబడ్డారు అని ఆ మీనింగ్స్ అనేవి వస్తుంటాయి. ఇంకొక విధంగా చెప్పాలంటే నిర్గమాకాండాన్ని మోషే యొక్క ఆత్మీయ జీవిత పుస్తకము అని కూడా చెప్పొచ్చు. మోషే యొక్క జీవిత పుస్తకము అని కూడా చెప్పొచ్చు. సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మోషే జననం 4 పాయింట్లు. నిర్గమాకాండాన్ని 4 భాగాలుగా చేయొచ్చు. నిర్గమాకాండాన్ని
4 భాగాలుగా చేయొచ్చు. రాసుకోండి, ఇది కూడా ఫాస్ట్గా ఒక 3 మినిట్స్లో కంప్లీట్ చేస్తా, 3 నిమిషాల్లో రాసుకోండి. నిర్గమాకాండాన్ని 4 భాగాలుగా చేయొచ్చు. రాసుకోండి, నిర్గమాకాండము 4 భాగాలుగా చేయొచ్చు. నిర్గమాకాండము 4 భాగాలుగా చేయొచ్చు. మొదటిది, అందులో మొదటిది నిర్గమాకాండాన్ని 4 భాగాలుగా చేయొచ్చు. అందులో మొదటిది మోషే యొక్క జననం. మోషే యొక్క జననం, మోషే యొక్క పుట్టుక, లేదంటే మోషే యొక్క జననం. మొదటి అధ్యాయం నుండి 4వ అధ్యాయం, మొదటి అధ్యాయం నుండి 4వ అధ్యాయం మోషే యొక్క జీవితం గురించి, మోషే పుట్టుక, ఆయన యొక్క జీవితం గురించి మొదటి నుండి 4వ అధ్యాయం వరకు ఉంటుంది. అందులో రెండోది, ఇప్పుడు నిర్గమాకాండాన్ని 4 భాగాలు చేయొచ్చు. మొదటి భాగం చెప్పేశాను, రెండో భాగం చెప్తున్నాను. రెండో భాగం మోషే నాయకత్వం, అంటే ఇశ్రాయేల్ ప్రజలని మోషే నాయకత్వం చేశాడు, ఒక రాజులాగా, కింగ్ లాగా, ఓకేనా, రాజుగా. ఆయన యొక్క నాయకత్వం 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం, 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం మోషే యొక్క నాయకత్వం. 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం మోషే యొక్క నాయకత్వం. 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం, 4వ అధ్యాయము 18వ అధ్యాయం. మూడో భాగం, 2 భాగాలు కంప్లీట్ అయిపోయింది. మూడో భాగం 4 భాగాలు చేయొచ్చు అన్నాం, అందులో 2 కంప్లీట్ అయినాయి. మూడో భాగం దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు 19వ అధ్యాయము 24వ అధ్యాయము, 19వ అధ్యాయము 24వ అధ్యాయం, 19వ అధ్యాయము 24వ అధ్యాయం దేవుని ఆజ్ఞలు. మూడో భాగం. లాస్ట్ భాగం 4వ భాగం. నిర్గమాకాండాన్ని 4 భాగాలు చేయొచ్చు. మొదటి భాగం మోషే యొక్క జననం గురించి, రెండో భాగం మోషే యొక్క నాయకత్వం గురించి, మూడవ భాగం దేవుని యొక్క ఆజ్ఞల గురించి, 4వ భాగం ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం 25వ అధ్యాయము 40వ అధ్యాయము, 25వ అధ్యాయము 40వ అధ్యాయము ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం 25వ అధ్యాయము 40వ అధ్యాయం. సో 40 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయినాయి. చూసారా, జస్ట్ ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇంత సింపుల్గా చెప్పేస్తా, కానీ ఇంత సింపుల్గా చెప్తే మీరు జస్ట్ ఇలా గుర్తుంచుకుంటారు. కానీ అధ్యాయం మనం వివరించుకున్నాం అనుకోండి, ఈ అధ్యాయంలో ఏం చెప్పారు, ఈ అధ్యాయంలో ఏం చెప్పారు. సో మీకు ఇప్పుడు 40 అధ్యాయాల గురించి ఇందాక చెప్పాను. సో ఇప్పుడు మీరు చదివినప్పుడు మీకు ఏం గుర్తు వస్తుంది, ఓహో ఇక్కడ ఈ సెంటెన్స్ గురించి చెప్పారు, ఇక్కడ ఈ సందర్భం గురించి చెప్పారు అని మీకు అర్థమవుతుంది. ఓకేనా, నాకు ఘోరంగా నిద్ర వస్తుంది. ఓకేనా, అందరికీ రాసుకున్నారా? క్లియర్, నిర్గమాకాండం క్లియర్. రిప్లై ఫాస్ట్గా. అంటే రేపైతే క్లాస్ లేదు, సండే క్లాస్ అనేది లేదు. ఓకేనా, సండే క్లాస్ ఉండదు. బుధవారం కూడా క్లాస్ ఉంటుంది, కానీ టైమింగ్ చేంజ్ అవుతుంది. నేను చెప్తాను, మంగళవారం రోజే చెప్తాను. ఎందుకంటే బుధవారం నైట్ సంఘ ప్రార్థన అనేది మాకు ఉంటుంది, చర్చిలో ప్రేయర్ అనేది ఉంటుంది. సో బుధవారం టైమింగ్ చేంజ్ అవుతుంది. ఓకే, క్లియర్. ఓకే, ఎవరైనా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వీడియో చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సిస్టర్ సాహితీ గారా, నాకు తను రాసుకున్న నోట్బుక్ పిక్ పెట్టారు, సూపర్ అండి మీకు. ఇంకా ఎవరైనా రాసుకుంటే వాటిని మెన్షన్ చేయండి, మెన్షన్ చేసి నాకు షేర్ చేస్తే నేను కూడా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు, ఎలా రాసుకున్నావు ఏంది అంటే ఇలా చెప్పాడు అని మీరు చెప్తారు, వాళ్ళు కూడా ఫాలో అవుతారు, నేర్చుకుంటారు. మండే నెక్స్ట్ ఇక మండేనే క్లాస్, రేపు క్లాస్ లేదు. ఓకేనా, మండే ఉంది. 2 పుస్తకాలు కంప్లీట్ అయిపోయినాయిగా, చెప్పేస్తాను, ఏం కంగారు వద్దు. 66 పుస్తకాలు చెప్పేస్తాను. ఓకేనా, వీటిని వివరించాలంటే అలా కూడా చేస్తాను, కాకపోతే 100 days ఛాలెంజ్ సరిపోదు నాకు. వందనాలు అన్నయ్య, అందరికీ వందనాలు. ఇప్పటి వరకు శ్రద్ధగా ఉండి రాసుకున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ నా గొప్పతనం కంటే మీ గొప్పతనాన్ని మెచ్చుకుంటా. ఎందుకంటే నేనేదో చెప్తున్నాను, చాలామంది ఏమనుకుంటారంటే అతను చెప్తే మేము రాసుకునేది ఏంటి, అతనికి ఏది తెలవదు అన్న ఫీలింగ్లో ఉంటారు. కానీ ఇప్పుడు మీరు అలా కాదు, శ్రద్ధగా వింటున్నారు, రాసుకుంటున్నారు. సగం ఇంగ్లీష్లో రాసి సగం తెలుగులో రాసా. ఓ ఎలా అయినా వాళ్ళని హిందీ కూడా యాడ్ చేసుకో,
తెలుగు, ఇంగ్లీష్, హిందీ నీ ఇష్టం, ఏ లాంగ్వేజ్ అన్నా వాడుకో, నో ప్రాబ్లం. పెట్టొచ్చంట, పెట్టు బ్రదర్, ఎందుకు పెట్టకూడదు? నీకు నచ్చినట్టు రాసుకో, నీకు అర్థమైతే చాలు. చుట్టుపక్కల వాళ్ళకి అర్థం అవ్వాలని కాదు, నీకు అర్థం అవ్వాలి అంతే. ఓకేనా? 26 పుస్తకాలు కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ సబ్జెక్ట్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. అవి మాత్రం మిస్ అవ్వకండి. ఓకేనా? అంటే ఇవి మిస్ అవ్వమని కదా దాని అర్థం. అవి ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవి. ఓకేనా? ఖచ్చితంగా మండేనే క్లాస్ ఉంది, రేపు ఒక్కరోజు క్లాస్ లేదు. ఓకే ఓకే. కొంతమంది అన్న హిందువుల గురించి వీడియోస్ పెడుతున్నావు, కొన్ని క్రిస్టియన్ వీడియోలకి ట్రోలింగ్ కూడా చేస్తున్నాను, కొన్ని అలాంటివి పెట్టొద్దని నాకు చెప్తున్నారు. సో నాకు అన్నీ తెలుసు అని నేను గొప్ప చెప్పుకోను, కానీ మనవాడైనా బయటోడైనా, హిందూ అయినా క్రిస్టియన్ అయినా, బైబిల్ గురించి తప్పుగా మాట్లాడినా, క్రిస్టియన్ గురించి తప్పుగా మాట్లాడినా ఖచ్చితంగా రియాక్ట్ అవుతా. నన్ను తిట్టుకున్న బాధలే. ఓకేనా? అది మనవాడైనా కావచ్చు, అది ఏ పాస్టర్ అయినా కావచ్చు, మా డాడీ అయినా కావచ్చు. బైబిల్కి విరుద్ధంగా మాట్లాడితే ఖండించాలి, అది మన బాధ్యత అంతే. ఓకే, అందరికీ గుడ్ నైట్. ఇప్పటి వరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాసుకున్నారు కదా నోట్బుక్ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. సండే మీరు చర్చికి వెళ్తారు కదా, తీసుకెళ్ళండి. ఆ సందర్భం ఏంటో తెలుసుకోండి ఫస్ట్. ఆయన ఒక సందర్భం గురించి చెప్తున్నాడు అనుకోండి, అది దేనికి సంబంధించింది మీకు వెంటనే వెలగాలి. ఓకేనా? మన పుస్తకాల గురించి చెప్పాను, రాజుల గ్రంథం అంటాను. రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం అన్నాను అనుకోండి, మీరు ఆయన ఏదో చెప్తున్నాడు మేమేదో వింటున్నాం అన్నట్టు ఉంటారు. నేను చెప్పాను మొట్టమొదటిగా యెహోషువ నుంచి ఎస్తేర్ వరకు ఇది ఇశ్రాయేలీల చరిత్ర అని. సో ఆయన ఆ విషయం చెప్తున్నప్పుడు మీకు వెంటనే ఇలగాలి, ఇది ఇశ్రాయేల్ చరిత్ర అని. ప్రసంగి అన్నాడు అనుకోండి, ప్రసంగి పరమగీతాలు అన్నాడు అనుకోండి, వెంటనే మీకు థాట్ రావాలి, ఈ పరమగీతాలు పద్య కావ్యాలు అని మీకు థాట్ రావాలి. అంటే ఇశ్రాయేలీలు పద్య రూపకంగా లేదంటే ఒక కవిత రూపకంగా రాసుకున్నవి అని మీకు థాట్ రావాలి. ఓకేనా? ఓకే, గుడ్ నైట్ అందరికీ. గుడ్ నైట్, నాకు నిద్ర వస్తుంది. అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్ అన్న, గుడ్ నైట్ అన్న. ఓకే ఓకే. ఇంకొక బ్రదర్ ఒక డౌట్ అడిగాడు, వెళ్ళిపోయాడు. ఇంకో పర్సన్ ఎవరో వచ్చి బ్యాడ్గా మెసేజ్ పెట్టాడు, చూస్తాను అతని ఐడి దొరికితే. ఓకే, మౌని సిస్టర్ ఉన్నారా? ఒకసారి రిప్లై ఇస్తారా? సాహితీ సిస్టర్. ఓకేనా? క్లాస్ డన్నా? ఎండ్ చేస్తాను ఇంకా, మళ్ళీ మండే. ఓకేనా? రేపు వెయిటింగ్ చేయకండి, రేపు క్లాస్ లేదు, ముందే చెప్పాను. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్ సిస్టర్. గుడ్ నైట్. గుడ్ నైట్ అందరికీ. గుడ్ నైట్. మండే లైవ్ కలుద్దాం అందరం. ఓకే, ఖచ్చితంగా కలుద్దాం, మిస్ అవ్వకండి. నోట్బుక్ ఖచ్చితంగా జాగ్రత్తగా దాచుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక పిక్స్ తీసి పెట్టండి. ఓకే ఓకే. ఏమైనా మీట్ గ్రూప్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకోండి. అంటే ఆన్లైన్లో మీట్లు ఉంటాయి కదా, ప్రేయర్ మీట్లు, అవి ఏమైనా క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్, అంటే అవి ఇంపార్టెంటే కానీ క్లాసులు మాత్రం మిస్ అవ్వకండి. ఓకేనా? డన్. ఓకే ఓకే అందరికీ గుడ్ నైట్. ఈ లైవ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.